వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ముఖ్యంగా విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కడ జరుగుతున్నాయంటే భూములకు సంబంధించే మనం చూడొచ్చు. ఆ మధ్యకాలంలో కాలేజ్ భూములు, తర్వాత పారిశ్రామిక భూములు, అసైన్డ్ భూములు. ఇప్పుడు నిన్న హరీష్ రావు మాట్లాడుతూ నాదర్గులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంపై ప్రభుత్వం పైన పలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతే ధీటుగా అటు ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కూడా ప్రతి విమర్శలు అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఈ భూ అమ్మకాలకు సంబంధించి కావచ్చు, లేదంటే అప్పుడు వాళ్ళకు భూములకు సంబంధించి తీసినటువంటి పలు ప్రాజెక్టులు, ఆ ఐటమ్స్ వాటి పట్ల ఎట్లా వ్యవహరించారు అన్న దానిపైన ఇక్కడ వీళ్ళు ప్రతి విమర్శలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే మేడం. సుమిత్రా ఆనంద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. నమస్తే జ్యోత్స్న గారు. నమస్తే అండి. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. సుమిత్రా ఆనంద్ గారు, ఏంటి బీఆర్ఎస్ భూముల అంశమే ప్రధానంగా ఎత్తుకొని ఎక్కడ అంటే ఈవెన్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, లేదంటే అఫ్ కోర్స్ ఏం జరగట్లేదు మీరే విమర్శిస్తున్నారు అనట్లేదు, లేదా అక్కడ జరుగుతోంది కాబట్టి విమర్శిస్తున్నారు, ఇక్కడ మాకు ఏం క్లారిటీ రావట్లేదు ప్రజలకైతే. బట్ నిత్యం భూ వ్యవహారాలకు సంబంధించిన విమర్శలే మీ దగ్గర నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొన్న అసెంబ్లీ వేదికగా కూడా పెద్ద ఎత్తున ఈ భూ వ్యవహారానికి సంబంధించి ఇందులో పర్టికులర్గా ఒక మంత్రిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఆ మంత్రిని టార్గెట్ చేశారు, అందుకోసమే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అని కాంగ్రెస్ నుంచి ఈ క్వశ్చన్. అయితే మీ సమాధానం ఏంటి? పొంగులేటి గారు, ఇంకా మంత్రి అట్లా ఇట్లా చెప్పడమే, పొంగులేటి గారు టార్గెట్ చేస్తున్నారని. నమస్తే అండి జ్యోత్స్న గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మానవతారాయ్ గారికి, వెంకటరెడ్డి గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి శుభోదయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు ఇట్లానే మిడికినాయి. ఒక మంత్రి గారి అంటే మంత్రులు అందరూ చేస్తున్నారని అర్థం. ఇక్కడ ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్ అసెంబ్లీలో ఏదైతే చర్చ జరిగిందో రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించి, అలాగే ఇప్పుడు ఈ నాదర్గుల్ భూముల విషయంలో కూడా వీళ్ళ హస్తమే ఉన్నది, ఈ కుటుంబ సభ్యుల పేర్లే ఉన్నాయి, వాళ్ళ కొడుకు గాని వాళ్ళ కుటుంబం మొత్తంగా వాళ్ళ పేర్లే ఉన్నాయనేటువంటి అంశం ప్రధానంగా సాక్ష్యాధారాలతో మరి మీడియా ముందు పెట్టారు. నిన్న మా హరీష్ రావు గారు, ఆయన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత స్పష్టంగా మీడియా ముందు పెట్టిండ్రు. ఇది ప్రధానంగా ఆయన కనుసన్నలోనే జరుగుతున్నాయి, ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారమే కాబట్టి ఆయనకు వ్యక్తిగా కాదండి, పార్టీగా, కాంగ్రెస్ మంత్రులుగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా మరి దీని వెనుక సీఎం గారు కూడా ఉన్నారేమో అనేటువంటి అనుమానాల్ని మేము వ్యక్తం చేయడం జరిగింది. హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ. ఎందుకంటే ఆయన ఊరుకుండేది లేదు, సహించేది లేదు, చెరువులు కబ్జా జరుగుతా ఉన్నాయి, మేము నిర్మిస్తాం చెరువులని. ఇక్కడ ఉన్నటువంటి చెరువును, ఆ నాదర్గుల్ భూమిలో ఉన్నటువంటి చెరువు ఉంది, ఎఫ్టిఎల్ ఉంది, బఫర్ జోన్ ఉంది, అన్ని ఉన్నాయి, భూములు ఉన్నాయి. 35-38 సంవత్సరాల నుంచి అక్కడ బోర్లు వేసుకొని పంటలు పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారు. మరి వాటికి కంచె వేసిండ్రు, వాటికి గోడలు నిర్మాణం చేసే ప్రయత్నం చేసిండ్రు, రైతులను అక్కడికి పోనీయకుండా భూములను పడావు పెట్టించే ప్రయత్నం చేసిండ్రు. అంటే సుమిత్ర గారు, ఈ నాదర్గుల్ భూములకు సంబంధించి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ పరమైనటువంటి ఆరోపణలే, దీనికి సంబంధించి ఆధారాలు. మరోవైపు ఆ కోహినూర్ గ్రూప్ కూడా నిన్న ఏదో ప్రకటన చేసినట్టున్నది కాదా? కాదండి, స్పష్టంగా ఆధారాలతో సహా అక్కడ నిరూపించిండ్రు. కోహినూర్ గ్రూప్ మంత్రి గారి కుటుంబ సభ్యులకే దీంట్లో ప్రమేయం ఉన్నదని హరీష్ రావు గారు స్పష్టంగా అక్కడ ఆధారాలతో సహా బయట పెట్టిండ్రు. ఈ 373 ఎకరాల భూకుంభకోణం ఒక్క వ్యవస్థ కాదండి, హిల్టు భూములు, ఆ వెనుక ఇంకొక భూములు, ఆ వెనుక ఇంకొక భూములు, కాంగ్రెస్ భూములకు సంబంధించి చేస్తున్నటువంటి ఈ కుంభకోణాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ప్రతినిత్యం ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్ అని పెడతారు, మర్నాటికల్లా పేర్లు తుడిపేస్తారు. ఇక్కడ నాదర్గుల్ భూమిలో కూడా అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు పేర్లు చెరిపేసే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. స్పష్టంగా ఇది మంత్రి గారి సంబంధించినటువంటి వ్యవహారం, దీని వెనుక సీఎం గారు ఉన్నారు కాబట్టే అసెంబ్లీలో ఆయన
స్పష్టంగా ఆయన్ని వెనకేసుకొచ్చారు. ఎందుకు రాజీనామా చేయాలి, పొంగులేటి ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తా ఉన్నారు. పొంగులేటికి కేసీఆర్ గారికి లింకు పెడుతూ కేసీఆర్ గారితో రాజీనామా చేయించండి అని మాట్లాడతారు. మరి ఇది గతంలో ఏ మంత్రుల మీద నన్ను ఆరోపణలు వచ్చిన సందర్భంలో వాళ్ళను సీఎం గారు వెనకేసుకొచ్చిన సందర్భం లేదు. కొండా సురేఖ మీద కానీ, అలాగే బట్టి విక్రమార్క గారి మీద కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద కానీ ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఆయన స్పందించిన సందర్భం లేదు. మీ నుంచి ఇంకా మంత్రులను లేగలతో పోల్చే పరిస్థితి. మీడియాను మరి ఏంటి, మీడియానేమో పెద్ద పాత్ర పోషిస్తూ మంత్రులను లేగలతో ఆవుల మధ్య మీడియా మొత్తాన్న లేదంటే ముఖ్యంగా పర్టికులర్ గా ప్రతిపక్షానికి సంబంధించి ఒక మీడియానా పర్టికులర్ గా ఒకటి రెండు అయినప్పటికీ ఆ స్థాయి ప్రాధాన్యత మంత్రుల కన్నా అధిక ప్రాధాన్యత ఇచ్చి దూడల నలిగిపోతున్నారనే స్థాయిలో అప్పుడు చెప్పడం, ఇప్పుడేమో స్పష్టంగా ఆయన పక్షం తీసుకొని గట్టిగా వాదించడం, ఇదంతా చూస్తుంటే దాని వెనుక ఈ పొంగులేటి గారి భూముల వ్యవహారం వెనుక, ఈ కుంభకోణాల వెనుక స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారనేది క్లియర్ గా అక్కడ అర్థమవుతా ఉందండి. ఓకే, వెంకటరెడ్డి గారు మీరు చూస్తున్నారు ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు నాదర్గులని కాకపోయినా కూడా ఓవరాల్ గా కూడా భూ వ్యవహారాలకు సంబంధించి కొన్ని రోజులుగా మొన్నటి వరకు హిల్ట్ మాట్లాడుకున్నాం, ఆ తర్వాత ఆ ఖమ్మం భూముల గురించి మాట్లాడుకున్నాం. ఏదో ఒకటి అంటే పర్టికులర్ గా జోన్స్ వేరైనా కూడా భూమి అనేది కామన్. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జ్యోత్స్న గారు, ఒక్కటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈ మధ్య వచ్చినటువంటి ప్రభుత్వాలు, అది చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల లోపల కేసీఆర్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కానీ భూమికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంటే చంద్రబాబు నాయుడు కూడా కొంత ప్రారంభం హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి అనేటువంటి ఆస్పెక్ట్ లో ఆయన హైదరాబాదు పశ్చిమ భాగాన డెవలప్మెంట్ కు దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆనాడు కూడా విమర్శలు వచ్చి రాలేదు కాదు, రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా విమర్శలు చేయడం జరిగినటువంటిది. ఇంత పెద్ద ఎత్తున అనేటిది కాదు, ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో జరిగినటువంటిది. ఇప్పుడు భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాలు నడవవు. భూములు తమకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకే కాకుండా రాజకీయ నాయకులకు అమ్మడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణకు వచ్చేటప్పటికి? ఇప్పుడు హరీష్ రావు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు నాదర్గూలకు సంబంధించినటువంటిది అయితే ఉందో గతంలో కూడా ఉన్నాయి వాటి ఆరోపణలు, ఆ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి, లేదని కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కోదండరామ్ గారు మేము అందరం కూడా అక్కడ దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది, ఎక్కడ కేసీఆర్ గారి జమానాలో. ఇప్పుడు మరి కోదండరామ్ గారు ఏమంటారు అనేటువంటిది ఆయనకు వదిలేద్దాం మనం. ఇప్పుడు భూముల కేంద్రంగా భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాలు నడవని ఒక దుస్థితి ఆ కోణంలోకి ఇవాళ ఆర్థిక వ్యవస్థలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రావడం జరిగినటువంటిది. నా దృష్టిలో 800 ఎకరాల హౌసింగ్ బోర్డుకు ఉంది. హౌసింగ్ బోర్డు అనేది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కట్టించాల్సినటువంటి బాధ్యత. వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ కిందనే కడుతున్నారు, ప్రభుత్వ పెట్టుబడి కూడా అవసరం లేదు. 800 ఎకరాలు గతంలో ఇచ్చినటువంటి అక్కడక్కడ దూరంగా ఉన్నటువంటి వాళ్ళ కోట్ల విలువైనది, సుమారుగా నా లెక్కలో 20-25 వేల కోట్ల విలువైనటువంటిది వాటిని పణం పెట్టి అమ్మేటువంటి ప్రయత్నం లోపల ఉన్నటువంటిది. మా ఊరు తిమ్మాపూర్, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా. అక్కడ 750 ఎకరాలు అనేటువంటిది బీసీలకు, ఎస్సీలకు గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు సర్టిఫికేట్ భూములు ఇచ్చినటువంటి వాటిని వాళ్ళ సులువుగా వాటిని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి భూమి కేంద్రంగానే ఆ బడ్జెట్ లో కూడా చూపించినటువంటిది ఏంటంటే 20-25 వేల రూపాయలు నాన్ ఆపరేటివ్ ఇన్కమ్ కింద చూపిస్తున్నారు. అది భూముల కేంద్రంగా జరుగుతున్నటువంటిది. ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ మాత్రం ఏం చేసింది? టీఆర్ఎస్ తమకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ చాలా మంది పేర్లు ఎద్దు కానీ బాగుండదు. అనేక హైదరాబాద్ లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకందరూ కూడా కేటాయింపులు చేయడం జరిగినటువంటిది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ లో చాలా కాలం పనిచేసినారు, పదవులు అనుభవించినారు. అప్పుడు చేసినటువంటి వ్యాపారం అది, ఇప్పుడు చేస్తున్నటువంటిది. నేను ఏమంటున్నా జ్యోత్స్న గారంటే, ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారులు, ఎప్పుడైతే ఈ భూమి కేంద్రంగా పనిచేసేటువంటి లాభాపేక్ష రియల్ ఎస్టేట్ రియల్టర్లు ఎవరైతే రాజకీయాల్లోకి చట్టసభల్లోకి రావడం జరిగిందో, చట్టసభల్లోకి వస్తే కొంతవరకు ఒప్పుకోవచ్చు. చట్టసభల్లోకి వచ్చినాక నిర్ణయాత్మకమైనటువంటి చేసేటువంటి పరిస్థితి లోపల క్యాబినెట్ లోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఆరోపణలు చాలా గందరగోళం అండి. నేను 1975లో ఆర్మూర్ గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు రామగోపాల్ రెడ్డి గారని నిజామాబాద్ ఎంపీ ఉండేవాడండి, కాంగ్రెస్ ఎంపీ ఉండేవాడు. ఆయన ఒక్కొక్కసారి ఒక సందర్భంలో ఆయన కలిసినప్పుడు ఎవరైనా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ శక్తులు ఏదైనా పనుల కోసం వాళ్ళకు డే టైంలో రాకపోతుండే, వాళ్ళు ఎప్పుడోసారి డిన్నర్ అట్లా ఏర్పాటు చేస్తే అది రహస్యంగా వచ్చేటువంటి పరిస్థితిని, ఎందుకంటే అక్కడ నవీన్ రెడ్డి గారు అని మా మిత్రుడు ఒక ఆయన దగ్గర చదువుకునేవాడు JNUలో. ఈ కథలు విన్నా మేము. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి పోయి
ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం కాంట్రాక్టర్లు అంతా కూడా చట్టసభలో మంత్రుల కింద మారిపోయినారు. ఇక నిర్ణయాలు ఎట్లుంటుందండి? వాళ్ళు మాట్లాడుతున్నారు పేదల కోసం అని. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కథ అదే కదా. ఆయన ఏ గవర్నమెంట్లో ఉంటే ఆ గవర్నమెంట్లో అనుకూలంగా అక్కడ ఉంటాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అక్కడ చేసిన పనులు ఏదో చెప్పాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి కదా, మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము ఆ ఫలానా పనులు ఆయనకు అనుకూలంగా చేసినామని నిర్ణయం రాజేశ్వర గారు చెప్తే అదొక పద్ధతిలో మనం ప్రజలు స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇయ్యలేదా ఆయనకు? మీరు ఇయ్యలేదా? కాంట్రాక్ట్లు ఇయ్యలేదా? మీరు అనుకూలంగా ప్రవర్తించలేదా? ఇప్పుడు ఇదే జరుగుతున్నటువంటిది. కాబట్టి మేము అంటున్నటువంటిది ఏంటంటే, ఈ భూముల కేంద్రంగా ఇష్టం వచ్చినట్టుగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని చేస్తున్నారు. అందులో ఆయన రెవెన్యూ మంత్రి, అదొకటి. మళ్ళీ ఈ రెవెన్యూ మంత్రికి ఉండేటువంటి విశేష అధికారాలు మనకు ఉంటాయి. ఇప్పుడు భూములకు సంబంధించినటువంటిది చెప్పారు వాళ్ళు, మేమంతా మార్చేస్తామన్నారు. పాత పద్ధతులన్నీ తీసేసి సముద్రంలో, అరేబియా హిందూ మహాసముద్రంలో పడేస్తామన్నారు. ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు భూములు ఎవరో కన్యాక్రాంతమైనటువంటి విషయం మీద రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? కాబట్టి ఈ రెండు, కాంగ్రెస్ బీఆర్ఎస్ భూముల కేంద్రంగా, పెట్టుబడుల కేంద్రంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా అనేటువంటి మా వాళ్ళు ఉండొచ్చు. మా విశ్వేశ్వరరెడ్డి గారు పెద్ద కార్పొరేట్ గా అనేటువంటిది, ఆయన వీటిల్లో లేదు, అధికారంలో లేదు. అంతకు ముందే వాళ్ళు బలంగా ఆర్థికంగా బలపడేటువంటి వ్యక్తులు. కాబట్టి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రవర్సీ ఎందుకు అవుతుందంటే, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ పనులు చేసుకున్నాడు, ఇక్కడ పనులు చేసుకున్నాడు, అక్కడ కేసులు ఉన్నాయి, ఇక్కడ కేసులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు వాళ్ళకి తెలుసు హరీష్ రావు గారికి. కానీ హరీష్ రావు గారు చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో మేము కూడా ఇట్లా చేసినాము, ఆయనకు అనుకూలంగా అనేక కాంట్రాక్టులు ఇచ్చినాము, రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి భూములు ఇచ్చినామని చెప్తే సంతోషం ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇరుకలు పెట్టేటువంటి పరిస్థితి కనపడేది. కాబట్టి వాళ్ళ పార్టీలు, ఆయన ఒక మెయిన్ సోర్స్, కాంగ్రెస్ పార్టీకి మెయిన్ సోర్స్ కింద ఆర్థిక వనరుల సేకరణ. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, వాటికి సంబంధించి మెయిన్ గా తెలంగాణ నుంచి డబ్బు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ పార్టీ అయినా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఏంటంటే, ప్రజల్లో ఒక బలమైనటువంటి అభిప్రాయం ఏర్పడిందంటే, ఈ మంత్రులంతా, ఈ ఎమ్మెల్యేలంతా భూమి కేంద్రంగా, ఆర్థిక సంపద సంపాదించుకునేటువంటి కేంద్రంగానే పనిచేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వచ్చినటువంటి సందర్భం లోపలనే వల్ల బయటకు వస్తున్నాయి. అట్లీస్ట్ హరీష్ రావు గారు ఆ భూములకు సంబంధించి అదొక్కటే కాదు, చాలా భూములు, ఇప్పుడు హిల్ట్ భూములు మీరు అన్నారు, అవి ఏ భూములు అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు అమ్ముతున్నారు? ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములకు వెళ్ళి స్టార్ట్ చేసినారు. ఇప్పుడు భూములు అమ్మితే తప్ప ప్రభుత్వం నడవలేనటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆర్థిక విధానము. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అమలు చేసింది అనేది అభిప్రాయం లేదు. మానవతరాయ్ గారు చెప్పాలి మీరే. అంటే ఈ ముఖ్యంగా పర్టికులర్ గా నిన్న చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి, నాదర్గులకు సంబంధించి పెద్ద భూ కుంభకోణం ఉంది దీని వెనక. అండ్ మొన్న ఒక భూమికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున్నే రచ్చ చర్చ జరిగింది. ఈ క్రమంలో వెనకేసుకొచ్చారు అనేది ఇంతకుముందు సుమిత్ర గారు కూడా అన్నారు. వెనకేసుకొచ్చారు కాబట్టి సీఎం ఉన్నారు దీని వెనక అన్నటువంటి ఆరోపణలు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో చెప్పండి. పొంగులేటి పేరెత్తంది బీఆర్ఎస్ నాయకులకు పూట గడవట్లేదు. పొంగులేటి పేరు చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి పాపం ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఆ పప్పులేం ఉడకవు. ఎందుకంటే అసలు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, పొంగులేటి ఆయన కుమారుడు హర్షారెడ్డికి ఈ భూములతో ఎటువంటి సంబంధం లేదు. వాస్తవంగా ఎవరు ఈ భూములు? సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, 2015 సంవత్సరంలో రాజా శివరాజ్ బహదూర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి, ఆయన వారసులకు సంబంధించిన భూములే అని స్పష్టంగా తీర్పిచ్చింది. ఆ తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది అధికారంలో. కానీ పొంగులేటి ఏకే స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూముల చుట్టూ వాళ్ళ ఒప్పందాలు చేసుకొని, ఈ వారసులతో ఎవరైతే రాజా శివరాజ్ బహదూర్ వారసులతో ఒప్పందాలు చేసేసుకొని దాని చుట్టూ రేకుల గోడలను నిర్మించడం జరిగింది. ఎప్పుడు 2021లో. 2022లో పనులు ప్రారంభించింది ఆ ఏకే క్యూర్ సంస్థ. అయితే ఇక్కడ వీళ్ళు ఆరోపణలు చేసేది ఏంటంటే, ఏకే క్యూర్ సంస్థ, స్క్వేర్ సంస్థ రియల్ ఎస్టేట్, దాని అనుబంధ సంస్థగా క్రిస్టల్ మాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2021లో దీని అనుబంధ సంస్థగా ఉంది. దీనికి అదనపు డైరెక్టర్గా పొంగులేటి హర్షారెడ్డి ఎప్పటి నుంచి అంటే 2021 మార్చి నుండి 2023 జనవరి 5 వరకు ఆయన అదనపు డైరెక్టర్ ఉన్న తర్వాత రాజీనామా చేసిండు ఆయన. ఇక ఆయనకి ఆ సంస్థ ఎటువంటి సంబంధం లేదు. అంటే బీఆర్ఎస్ హయాంలోనే ఉంది కదా. అంటే మీకు అప్పుడు కనపడలేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ పార్టీలో ఉన్నప్పుడు, ఆ భూమిలో పొంగులేటి హర్షారెడ్డి అదనపు డైరెక్టర్గా ఒక ఒప్పందంలో ఉన్నప్పుడు, ఆ భూ యజమానులతో ఆ ఏకే స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థ ఒప్పందం చేసుకున్నప్పుడు మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనపడలేదు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ విధానాలు నచ్చక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మీరు అణిచివేస్తే, ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి, అధికారంలో కృషి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు
మసకబారినటువంటి పసలేనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ వివాదం అయింది మళ్ళా. ఇది ల్యాండ్ రీఫార్మ్స్ అయితే ఏదైతే ఒక వ్యక్తి కుటుంబాలకు 373 ఎకరాలు ఉండవచ్చా అని చెప్పేస్తే ఆర్డీఓ దాని అనుమానం వ్యక్తం చేస్తే ల్యాండ్స్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఇస్తే మళ్ళీ ఆ వారసులు ఏం చేశారు, ఇక్కడ ప్రభుత్వానికి ఎక్కడా సంబంధం లేదు. ఇది సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, రాజా శివరాజ్ బహదూర్ వారసులు సంబంధించినటువంటి భూములని స్పష్టంగా తీర్పిచ్చింది. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్కి ఏం చేశారు వీళ్ళు, మళ్ళీ అప్పీల్కి పోయారు. ఇప్పుడు ఆ కేసు పెండింగ్లో ఉంది. ఈ వారసులు వెళ్ళారు. మరి ఇక్కడ ఒప్పందాలు ఎవరు జరిగినాయి? ఈ శివరాజ్ బహదూర్ వారసుల తరపున ఒక ప్రతినిధులు కరీం అల్లావుద్దీన్ అనే అతను ఈ యొక్క సంస్థే కాదు, ఏకే స్క్వేర్స్ రియల్ ఎస్టేట్ సంస్థనే కాకుండా ఒమేగా డెవలపర్స్, అదేవిధంగా ఆల్ఫా ఎస్టేట్స్, తర్వాత యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ పేరుతో ఉన్నటువంటి అనేక సంస్థలతో ఈ ల్యాండ్కు ఒప్పందాలు చేసుకున్నారు. 7,000 కోట్లు వాళ్ళ ఇష్టం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. అసలు ఇవి ఏమున్నాయి, ఆ రికార్డులు ఏమున్నాయి? పోరంబోకు భూములు అని స్పష్టంగా ఉన్నాయి. పోటు ఖరాబ్ భూములని అందులో రాస్తుంది. అంటే పోరంబోకు భూములు అంటే వ్యవసాయ యోగ్యంగానటువంటి భూములు. తర్వాత అసలు వాస్తవంగా చూస్తే ఇవి ఈ ల్యాండ్ సీలింగ్ కింద రైతులను భయపెడుతున్నారు, బౌన్సర్లను పెట్టి కొట్టిస్తున్నారు, రైతులను లోపలికి ఎలో చేయాలి అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంచిగా సక్రమంగా పరిపాలిస్తుంది. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇప్పటికే 1,15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణానికి 5 లక్షలు సాయం చేశారు. అవి పూర్తయినాయి. ఇంకా కొన్ని ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవన్నీ చేసి ఏం చేయాలా? కాచిన చెట్టుకి రాళ్ల దెబ్బలు కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే భూతాన్ని చూపించి భయపెట్టే ప్రయత్నం, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి బ్లాక్మెయిల్ చేయడం అలవాటు. అసలు ఈ భూ బకాసురులు ఎవరు? హరీష్ రావు సోదరులు మహేష్ రావు, తర్వాత వాళ్ళ సంతోష్ రావు తండ్రి రవీంద్రరావు, తర్వాత వాళ్ళ బామ్మర్ది హరీష్ రావు బామ్మర్ది సుమను, తర్వాత వాళ్ళ మామ ఏ విధంగా మహబూబ్ నగర్లో భూములు దోచుకున్నారో, బాలంపేటలో బాలానగర్లో కళ్ళకు కట్టినట్టున్నది. గంగుల కమలాకర్ ఎవరండి? వాళ్ళ తర్వాత చాలామంది కాంగ్రెస్లో ఉన్న గ్రానైట్ వ్యాపారస్తుల్ని గతంలో వాళ్ళని ఫైన్లతో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. కోట్ల రూపాయలు ఫైన్లు వేసి మళ్ళీ వాటిని నామమాత్రపు ఫైన్ల కింద మార్పు చేసేసి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. ఈ బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా అంతే రకరకాల కేసులతో బెదిరించి ప్రలోభాలకు గురి చేసి అసలు కాంగ్రెస్ లేకుండా చేయాలని చూశారు. కానీ సత్యమేవ జయతే. కాబట్టి ఇవాళ ఎన్ని అరుపులు అరిసిన నేరేళ్ల ఇసుక మాఫియాలో ఘటనలో ఉంది ఎవరండి? సంతోష్ రావు తండ్రి రవీంద్రరావు. అది స్పష్టంగా ఉంది. అమాయకులైనటువంటి వాళ్ళని, బీసీలని, ఎస్సీలని ఎట్లా చిత్రహింసలకు గురి చేసి ఆ ఇసుకను ప్రకృతి సంపద దోచుకున్నారో వీళ్ళకి అలవాటు. అసలు బీఆర్ఎస్ అంటేనే భారత రియల్ ఎస్టేట్ సమితి. అందులోనే పెద్ద పెద్ద ఎట్లా అనకొండలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ అనకొండలు ఉన్నాయి ఆ పార్టీలో. కలెక్టర్ని సైతం కూడా రాజీనామా చేపించి ఆయన్ని వాళ్ళ పార్టీలో చేర్చుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వ భూముల్ని అప్పనంగా అప్పజెప్పినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓకే, సుమిత్రానంద్ గారు మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మాత్రమే పొంగులేటి గారు మంత్రి కాదు, మీ హయాంలో కూడా పొంగులేటి గారు ఇదే వ్యాపారం కదా, రియల్ ఎస్టేట్ అప్పుడు చేశారు. అప్పటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంతకుముందు మానవతరాయ్ గారు మాట్లాడారు. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ ఎంకరేజ్ చేశారా మీరేమన్నా? లేదంటే మీ దగ్గర ఆల్రెడీ చేశారు కాబట్టి ఏవో లొసుగులు ఉంటాయి, మీకు తెలిసినంత బాగా వీళ్ళకి ఏమన్నా తెలియదా? సో మీరు పట్టుకుంటున్నారా? జ్యోత్స్న గారు ఎంకరేజ్ చేయలేదు కాబట్టే, ఆయన ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు కాబట్టే ఆయన బకాయిలు పేరుకుపోయినాయని మరి వాళ్ళ ఇటు చేరిన సంగతి చూసినాం. కాంగ్రెస్ లో ఆయన ఎందుకు చేరిండ్రు? కేసీఆర్ గారు ఆయన మీద ఆగ్రహంగా ఉన్నారు, ఆయన అవినీతిని అడ్డుకున్నారు, ఆయన ఆక్రమణలు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు కాబట్టే అటువైపు చేరిండ్రు. మానవతారాయ్ గారు నిరాధార ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ కు అంటేనే అబద్ధం అంటేనే కాంగ్రెస్ అనేటువంటి స్థాయిలో ఇవాళ ఉన్నది. రాష్ట్ర ప్రజలందరూ గుర్తెరిగిండ్రు ఈ విషయాన్ని. వెంకటరెడ్డి గారు కేవలం కాంగ్రెస్ ని అనడం వారికి మనసు ఒప్పదు, బీఆర్ఎస్ ను కూడా కలిపి అనడమే వారికి కావాల్సింది. చంద్రబాబు నాయుడు పొత్తులో ఉన్నారు కాబట్టి ఉంటారు కదా అండి బీజేపీకి. వాళ్ళిద్దరు ఒకటేనండి. మొన్న ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ ఇద్దరు సమాన దూరంలో ఉంటారు కదా బీజేపీ. మీరైనా కూడా బీజేపీ ఒప్పుకుంటారా? సమాన దూరంగా ఇద్దరు దగ్గర దగ్గర వాళ్ళిద్దరు దగ్గర మరి సుమిత్ర గారు బీజేపీకి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు అనరా? కాంగ్రెస్ కి ఏమైనా ఇష్యూ ఉంటే అనరా? సో ఇద్దరిని కలిపి అంటారు. అదే అని కాదండి,
బీఆర్ఎస్ ను కూడా కలిపి అనంది, బీఆర్ఎస్ ను కూడా దోషిగా ముద్ర వేయకపోతే రేపు పొద్దున్న భవిష్యత్తులో బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంటదని ఇద్దరిని ఒకే గాట కట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. వాళ్ళకి ఆ స్థాయి శిక్షణ ఉంటది, వాళ్ళకి ఆ స్థాయి ఆదేశాలు ఉంటాయి. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను సమంగా ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఇది చేయాలి, బద్నాం చేయాలనేటువంటి వాళ్ళకి ఆదేశాలు ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు మీరు 10 ఏళ్ళు పాలించారు, డెఫినెట్ గా ఏ ఇష్యూలోనైనా కూడా మీకంటూ కొంత స్కోప్ ఉంటుంది. అంటే అది మంచా చెడా పక్కన పెడదాం, మంచా చెడా పక్కన పెడితే ఏ విషయంలోనైనా మీ పాత్ర అంటూ 10 ఏళ్ళకు సంబంధించి పక్కకు పెట్టలేం కదా, ఎంతో కొంత ప్రస్తావన జరుగుతుంది. సో జరిగినప్పుడు బీజేపీ వాళ్ళు అందులో కొంచెం నెగిటివ్ ప్రస్తావన తీసుకొని మాట్లాడే అవకాశం ఉంటుంది డెఫినెట్ గా. మీకు ఆపోజిట్ కాబట్టి జోస్న గారు భూములు అమ్మితే గాని పూట గడవని పరిస్థితి ఉన్నదని ఎట్లా వెనకేసుకొస్తారు? మరి 3,40,000 పైచిలకు అప్పు చేసినాము ఈ 2 సంవత్సరాల 3 నెలల్లోనే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలోనే చెప్పిండ్రు. రాష్ట్ర ఆదాయం ఏమైంది? వీటన్నిటిని మరి రాగానే శ్వేతపత్రాలను విడుదల చేసిండ్రు కదా, వీటికి సంబంధించి ఏం చేసిండ్రని లెక్కలు చెప్తారు. ఇక నిన్న బాసరవయ్యి ఏదో చేస్తారని ఇందాక మీరే చదివిండ్రు, ఇదివరకు చేయలేదు ఇప్పుడు చేస్తారని. చేసిండ్రు కదా, మేడారంలో సమ్మక్క గద్దె గూలి పసిపిల్లవాడి పూజారి కొడుకు కాలు కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. 200 కోట్లతో నిర్మాణం చేస్తున్నాము, 1000 ఏళ్ళు స్థిరంగా ఉంటదని 100 రోజులు కూడా నిలబెట్టలేని నిర్మాణం ఇది. ఏ స్థాయి అవినీతి జరుగుతుంది నిర్మాణాలలో తెలియదా? కేవలం రోడ్డు గుంగుతేనే యాదాద్రి విషయంలో అది కొండపైకి వేసినటువంటి రోడ్డు, కొండలు కదలికలు అవి ఉంటాయి. చిన్న రోడ్డు కుంగితేనే దాన్ని ఎంత స్థాయిలో బదనాం చేసిండ్రో తెలియదా అప్పుడు? మరి ఇప్పుడు గద్దె మీద నిర్మాణాలు జరిగినవే కూలి కాలిపోయిన పరిస్థితి. ఈ స్థాయి పనులు ఎందుకు మరి వీళ్ళు నేల విడిచి ఎందుకు సాము చేయాలి? ఇప్పుడు ప్రస్తావన ఈ భూములకు ఉదాహరణ ఎందుకంటే వీటికి మళ్ళీ సమాధానం అని అంటే మళ్ళీ టాపిక్ టోటల్ గా డైవర్ట్ అయిపోయింది. చిన్న ఇదే నేను వెంకటరెడ్డి గారు భూములు అమ్మితే తప్ప ప్రభుత్వం నడపలేని స్థితి ఉన్నదంటే అది ఏదో బీఆర్ఎస్ ని బదనాం చేయడానికి అనేది స్పష్టం అవుతా ఉంది కదండి. అందుకే నేను చెప్పిన ఒకటి 10th క్లాస్ ఏ స్థాయిలో ప్రభుత్వం ఉన్నది పనితీరు అంటే ఒక 10 కోట్లు 10th క్లాస్ పిల్లల పేపర్లు కరెక్షన్ చేసినటువంటి ఆ టీచర్స్ కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు నిరుటివి ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు పేపర్ కరెక్షన్ కి వాల్యుయేషన్ మూల్యాంకనానికి పిలిచిండ్రు. అలాగే ఇంకొక చిన్న ఎన్యూమరేషన్ జనగణన కులగణన చేయించింది కదా, దానికి సంబంధించి కూడా వీళ్ళు ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదు. 10 కోట్లు కూడా విడుదల చేయరు. అన్ని వర్గాలకు బాకీ పడి వీళ్ళు నేల విడిచి సాము చేస్తారు. ఉట్టెందుకోలేక స్వర్గాన్ని అందిస్తామంటారు. మీ నుంచి పొంగులేటి హయాంలో మీ హయాంలో ఉన్నాడు, మా హయాంలో ఉన్నాడు, మేము కాదన్నాము, ఆయన అవినీతికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినాము, ఆయన ఇన్ని 100 కోట్లు అన్ని 100 కోట్లు అంటే అట్టే పెట్టినాము. 700 కోట్ల నిధులు 7,000 కోట్ల నిధులు ఆపిండ్రు వీళ్ళు. రైతులకు ఇవ్వాల్సినవి హరీష్ రావు గారు అన్నారని చెప్పేసి ఎన్నికలకు ముందు అవి ఆపిండ్రు. అవి ఏం చేసిండ్రండి? పొంగులేటికి మలిపేసిండ్రు, పొంగులేటికి ఇచ్చేసిండ్రు. ఇట్లా మరి ఆయన ద్వారా ఇందాక వెంకటరెడ్డి గారు అన్నది ఒక్కటి ఏకీభవిస్తా, ఆయన ద్వారా వీళ్ళకి ఆర్థిక వనరు సమకూరుతా ఉంది. ఢిల్లీ పేరు చెప్తా ఉన్నారు, ఏది ఇంటికి జమ చేసి పొంగులేటి గారి వల్ల ఆర్థిక వనరు కాంగ్రెస్ కు చేకూరుతోంది. ఈవెన్ మీ ఓటమికి కూడా కారణం పొంగులేటి గారు కాంగ్రెస్ కు వెళ్లడమే, కాంగ్రెస్ గెలుపుకు కూడా కారణం పొంగులేటే. సో ఈ రియల్ ఎస్టేట్ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాటికి సంబంధించి ఆరోపణలు చేస్తున్న ఈ పర్టికులర్ దీనికి మరి ఈ కోహినూర్ గ్రూప్ ఎందుకు ఇది రాజకీయ ప్రేరితమైన ఆరోపణ అంటోంది? ఇంకొకటి అండి, ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు ఏది రియల్ ఎస్టేట్ మాఫియా మంత్రివర్గంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తారు నేను రియల్ ఎస్టేట్ అని చెప్పేసి, తాను రియాల్టర్ అని చెప్తారు. రియల్ ఎస్టేట్ ను నుంచే నేను వచ్చినా అని చెప్తారు. ఇక ముఖ్యమంత్రి గారే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిన తర్వాత, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన తర్వాత ఇక పాలన ఎట్లుంటది? భూములు అమ్మితే తప్ప పాలన సాగించలేని పరిస్థితి ఉన్నది అనేది అబద్ధం. ఒకటి కోహినూరు సంస్థ గాని ఈ రేవంత్ రెడ్డి గారే స్వయంగా అసెంబ్లీలోనే చెప్పిండ్రు ఈ కోహినూరు సంస్థ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ భూములు అమ్మలేదా అండి? భూములు అమ్మినా వినండి భూములు అమ్మినా గాని
ప్రతి భూమి వెనుక ఏం జరిగింది, ఏం చేసింది, వీళ్ళే శ్వేతపత్రాలు విడుదల చేసిండ్రు కదా. ఒకవేళ మేమేమైనా చేసి ఉంటే ఇప్పటికే జైలుకు పంపించేవాళ్ళు కదా. అన్యాయంగా ఇల్లీగల్ గా నాటి ప్రభుత్వం గాని నాటి మంత్రులు గాని ఏదైనా చేసి ఉంటే వీళ్ళు ఊరుకుంటారా? కాళేశ్వరం విషయంలో గాని, ఇంకా ఈ కార్ రేస్ విషయంలో గాని, టెలిఫోన్ ట్యాపింగ్ గాని రకరకాల ఆరోపణలు చేసినట్టు భూములకు సంబంధించి వీళ్ళు ఇదివరకు ఆరోపణలు చేసేవాళ్ళు కదా. ఏదైనా ఉంటే ఏమీ లేదు, ఏం చేసినా మేము కేసీఆర్ గారు చాలా మహోన్నత ఆశయాలతో ఏదైతే చేసిండ్రో దానికి తుంగలో దొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీరే చెప్పాలి. ఇంతకుముందు సుమిత్రానంద్ గారు అంటున్నారు, మీరు ఏదైనా కూడా అంటే కాంగ్రెస్ అనడము ఒకెత్త అయితే ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ ను లాగి వీళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు కూడా మంచోళ్ళు కాదు అని చెప్పే ప్రయత్నం, అంటే ప్రతి అభిప్రాయంలో వీళ్ళతో పాటు వాళ్ళు ఉన్నారు మేమే మంచి అనేటువంటి చెప్పుకునే దాంట్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా కాంగ్రెస్ కు సంబంధించి అడిగినా లేదంటే అటు బీఆర్ఎస్ కు సంబంధించి అడిగినా ఇప్పటి కాంగ్రెస్ కూడా ముందేసుకుంటారని. ఇప్పుడు జ్యోత్స్న గారు మేమైతే అధికారంలో లేవు, 75-76 సంవత్సరాలుగా తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ మా అధికారంలో లేదు కాబట్టి మాకు బాధ్యత లేదు. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ ఏ విధానాన్ని అయితే అవలంబించిండో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు అన్న విషయాన్ని మేము ప్రజల దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉంది. భూముల కేంద్రంగా ఇవాళ నేనంటున్నా, మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ దగ్గర ఉన్నప్పుడేమో శుద్ధపూస, ఇక్కడికి వచ్చినాక అవినీతి పరుడు. అక్కడ అవినీతే ఇక్కడ అవినీతే. రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం అంటే రెండు చేసిన విషయాలు అవి. అందుకే వాళ్ళకి తొందరగా తెలుసు కాబట్టి ఏ ఫైల్లో ఏముంది కాబట్టి హరీష్ రావు గారు తొందరగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఎవరు లేరండి మరి ఖమ్మంకి సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ లేరా? ఇక నేను పేరెందుకు డైరెక్ట్ చెప్పను కానీ గతంలో కేసీఆర్ పక్కన 24 గంటలు కూర్చున్నటువంటి మాజీ రాజ్యసభ కాంగ్రెస్ కు సంబంధించిన మాజీ రాజ్యసభ సభ్యుడు దేనికోసం పోయినాడు? అక్కడెందుకు పోయినాడు? మియాపూర్ భూములకు సంబంధం లేదా? ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారి పక్కన ఎందుకు కూర్చుంటున్నాడు? ఏం మాట్లాడతారండి మీరు? అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ ఒకటి అండి. వాళ్ళే వీళ్ళు వీళ్ళే వాళ్ళు. ఇక్కడ నుంచి జాయిన్ అయింది వాళ్ళ దాంట్లో, మా దాంట్లో జాయిన్ కావాలి కదా. ఎమ్మెల్యే గతంలో కూడా ఇప్పుడు కనపడుతున్నది. కాబట్టి ఏ అవినీతి కేంద్రంగా అయితే కేసీఆర్ పాలించిండో భూముల కేంద్రంగా అవినీతి కేంద్రంగా తన యొక్క అనుకూలంగా ఉండేటువంటి రాజకీయ నాయకులకు కేసీఆర్ చేసిన పద్ధతి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఎవరు బాగున్నారని ఎందుకు చెప్తామండి? రెండు విషయాలు చెప్తున్నాం మేము. కాబట్టి ప్రజలు ఆలోచించమని కోరుతున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా జరుగుతుందండి? ఆయనకు డెఫినెట్ మా పార్టీకి వస్తారా పోతారా అనేటువంటి విషయం పార్టీకి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ లో నుంచి కొంతమంది వస్తామంటే రాజీనామా చేసి రమ్మన్నాం మేము. మీరు ఎందుకు అనుకుంటున్నారు అట్లా? రాజీనామా చేస్తేనే రావాలా, రాకుండా రావాల్సిన అవసరం లేదు మా పార్టీలోకి. లేకపోతే ఎన్నికలప్పుడు ఎవరన్నా రావచ్చు ఎవరన్నా పోవచ్చు అనేటువంటి వేరే చర్చ. కాబట్టి వల్ల తెలంగాణను మొత్తం అమ్మితే తప్ప అప్పులు తీరే పరిస్థితుల వల్ల ఆయన చేసినాడు. ఏదో చెప్తారు పార్లమెంట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ వస్తామంటున్నారా? ఎందుకంటే యాక్చువల్ గా గతంలోనే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు బీఆర్ఎస్ లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ లో వెళ్ళడానికి ముందు మా నాయకులు అనేక సందర్భాల్లో ఓపెన్ గా చెప్పినారు కదా. కాంగ్రెస్ లో డోర్స్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు ఒక నంబర్ 10 వరకు ఉంది, అవకాశం ఉంది. సో అటు వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు ఈ కోర్టు కేసులు కూడా ఉండేవి కావు, వాళ్ళు ప్రశాంతంగానే వెళ్లేవారు. ఎందుకు బీజేపీకి వస్తా అన్నట్టు వాళ్ళు? బీజేపీకి వస్తారా రాస్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా లేవు రాజకీయాలు. ఇప్పుడు తెలంగాణలో మాత్రము రేవంత్ రెడ్డి గారు ముందే పసిగట్టినారు. ఇంకా మా అధ్యక్షులు గారు మాట్లాడక ముందు, మా అధ్యక్షులు రామచంద్ర గారు 2029 ఎన్నికలను మాట్లాడలేదు, అందరికంటే ముందు మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారు. 2029 ఎందుకు వస్తుంది? జమిలీ దేశంలో వచ్చినా రాకున్నా తెలంగాణలో జమిలీ ఎన్నికలు వస్తాయి, ఒకేసారి వస్తాయి పార్లమెంటుతో సహా. చాలా మార్పులు వస్తాయి రాజకీయాల లోపల. వస్తే డెఫినెట్ గా ఇక్కడ బీజేపీకి యూజ్ అవుతుంది. కూడా ప్రజల తీర్పు వస్తుంది. జమిలీ ఎన్నికల కోసం అంత బీజేపీ జమిలీ ఎన్నికలు కాదు. ఇప్పుడు 5 నెలల గ్యాప్ ఉందండి. December 23 జరిగినాయి ఎన్నికలు. ఎక్కడ? అసెంబ్లీకి. ఇక్కడ ఏప్రిల్లో 24 పార్లమెంట్ కి జరిగింది. 4 నెలల గ్యాప్ తోని ఇక్కడ జమిలీకి మీరు ప్రస్తావించింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా కొన్ని ఆరోపణలు జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎట్ ఏ టైం చేస్తే ఇప్పుడు మామూలుగా చూసే ఎన్నికలకు జమిలీ ఎన్నికలకు చూసే వాటికి తేడా ఉంటుంది. కేంద్రంలో ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి ఇక్కడ డబుల్ ఇంజన్ అని రకరకాల ఈక్వేషన్స్ తోని వాళ్ళకే లాభం చేకూరే అవకాశం ఉంటుంది. సో జమిలీ ఎన్నికలు కరెక్ట్ కాదు. అంత యంత్రాంగం ఉందా లేదా? ఇప్పటికే ఒక దగ్గర ఎన్నికలు జరిగితే ఇంకో దగ్గరికి సామాగ్రి పంపించుకునే పరిస్థితి ఉన్నది. సో అట్లాంటిది ఒక్కసారి ఇలాంటి వాటికి మీరు చెక్ పెట్టడానికి చెప్పారు అంటే మీకు ఉపయోగం కాదు. ఇప్పుడు నేనేమంటున్నా, 4 నెలల గ్యాప్ ఉందండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లోకసభ ఎన్నికలకు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం 4 months, just 4 months.
అంటే మొత్తం సంవత్సరం మొత్తం కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలని అధికారులంతా అవుతున్నారు. తప్పే ఉందండి? తెలంగాణ లోక్సభను కలిస్తే తప్పే ఉందండి? అది దృష్టిలో ఉండే రేవంత్ రెడ్డి గారు మాకంటే ముందు మాట్లాడుతున్నారు. 2029 దాకా నేను ఉంటా అధికారంలోకి, 2029 వరకు నేను ఉంటా అనే ఉద్దేశం. ఆయన అంటున్నాడు కదా, ఆయన ప్రతిసారి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేము కూడా 2029 అండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు దాంట్లో అర్థం ఏందనేది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ రెండు ప్రభుత్వాలు భూముల కేంద్రంగా, వ్యక్తుల కేంద్రంగా, రాజకీయ అవసరాల కోసం, పార్టీ ఫండ్స్ కోసము తెలంగాణ విలువైన, హైదరాబాద్ చుట్టూన్న విలువైన భూములను పన్నంగా పెట్టి ఆర్థికంగా అవినీతికి కేంద్రంగా పనిచేస్తున్నాయి అనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రథమ ఆరోపణ. తీసుకోండి సుమిత్ర గారు, మీ వాయిస్ తీసుకుంటా. మానవతరాయ్ గారు సమాధానం తీసుకుని మళ్ళొకసారి కూడా మీ వాయిస్ తీసుకుంటా. మానవతరాయ్ గారు, ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు సంబంధించి పలు ఆరోపణలతో పాటు ఈ భూ కేంద్రంగా కూడా మీరు చాలా ఆరోపణలు చేశారు భూముల వ్యవహారాలకు సంబంధించి. సో అంతకు మించి ఆరోపణలు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పచ్చ కామర్లు వచ్చినాయి, లోకం మొత్తం పచ్చగా కనపడుతుంది. వాళ్ళ అవినీతి అలవాటు బాగా 10 ఏళ్ళు ప్రకృతిని మొత్తం కూడా పిప్పి చేసి పీల్ చేసి వాళ్ళ జేబులో వేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి అలవాటైన ప్రాణం కాబట్టి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవంగా గతంలో ఒట్టినాగులపల్లి అన్నారు, అసెంబ్లీలో మాట్లాడారు. ఎందుకు తోక ముడిచారు? సిబిసిఐడి లేదంటే సిబిఐ కూడా ఇస్తారంటున్నాం మేము. ఆధారాలు ఉంటే ఇవ్వండి, విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా అన్నారు. ఉత్తమ మాటలు అంటే ఆరోపణ చేయాలా, బద్నాం చేయాలా, విషం చల్లాలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద. పేద ప్రజల సంక్షేమానికి పాటుపడుతుంది కాబట్టి పేద ప్రజలు ఎదగొద్దు, అభివృద్ధి చెందొద్దు, వీళ్ళ ఉద్దేశం అది. వీళ్ళ పార్టీ కార్యకర్తలే బాగుపడాలా, వీళ్ళ పార్టీ ఖజానా ఎట్లా ఉంది? 2001లో బీఆర్ఎస్ అయింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖజానా అయింది 1500 కోట్లు ఎట్లొచ్చినాయి? బాండ్స్ రూపంలో, ఫోన్ ట్యాపింగ్ల ద్వారా, అక్రమాల ద్వారా, మధ్యలో రాకండి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని, సినిమా తారల్ని బెదిరించి వాళ్ళ పార్టీ ఖాతాలోకి డబ్బులు లాక్కున్నారు. మరి అట్లా కాంగ్రెస్ గారు మొన్న సీఎం గారు హైడ్రా పేరుతో పార్టీకి అవసరం ఉన్నా, ఈవెన్ రాహుల్ గారికి అవసరం, అందరు కలుసుకొని డబ్బులు వేసుకుంటారు కావచ్చు పార్టీ కోసం, పార్టీ ఖజానా నింపుకుంటారు కావచ్చు. అట్లా వాళ్ళు కూడా అట్లా నింపుకుని ఉంటారా? కాదు కదా. ఇప్పుడు మా పార్టీ 141 సంవత్సరాల చరిత్ర, 53 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆస్తి 500 కోట్లు లేదు. నిన్నగాక మొన్న పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆస్తి దేశంలోనే అత్యంత ధనికవంతమైన ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా వచ్చింది? ఈ అక్రమాలకు పాల్పడబట్టే కదా, ప్రజలందరూ కూడా నమ్మిండ్రు కదా క్లియర్ గా. బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ అని ఇందాక చెప్పిన. మానవతరాయ్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే కాదు, కాంగ్రెస్ లో నేతలు మాత్రం బలంగా ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటది కానీ పార్టీకి డబ్బు పెట్టలేదు. బట్ ఇప్పుడు పార్టీలన్నీ కూడా పార్టీని ఫస్ట్ గా చూస్తూ డబ్బులు ఈ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు ఉండబట్టే పార్టీ ఇప్పటికి కూడా ఉంటుంది. ఆ బలం కాదు, బలమైన నేతలే పార్టీ. ఎందుకు ఆస్తి అంటున్నా? వీళ్ళ నెహ్రూ గారు ఆయన సర్వదాస్తుల్ని, గాంధీ గారు వీళ్ళంతా దారబోసారు భారత స్వతంత్ర పోరాటానికి, కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ ఆస్తులు దారబోసి పార్టీ నిలబెట్టారు. ఇలా పార్టీ పరిస్థితి ఏంటంటే సొంత పత్రికను మేము కాపాడుకోవడానికి మేము చందాలు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది. ఇది భారత స్వతంత్ర పోరాటం. అది కూడా తప్పే బీజేపీ వాళ్ళకి. అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కేసు పెడతారు. కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎం లెక్క మారిందని 10 ఏళ్ళు ఊదరగొట్టిన మోడీ, అమిత్ షాలు కేసీఆర్ పై కన్నెత్తి చూడలే. చిదంబరాన్ని జైల్లో పెడతారు, కాంగ్రెస్ నాయకుడిని. డీకే శివకుమార్ జైల్లో పెడతారు. రేవంత్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు, ఐటీ నోటీసులు ఇస్తారు. కానీ కేసీఆర్ మాత్రం ఏమన్నారు? ఇది వాళ్ళ యొక్క రాజనీతి. అర్థమైపోయింది. కాళేశ్వరంలో వాళ్ళే అన్నారు 7 నెలలు అవుతుంది ఇచ్చి, కనీసం ఆ ఫైల్ వంకెట్ చూడట్లే. మళ్ళీ ఏమంటున్నారు? మొత్తం ఇచ్చేది అసలు ఆడిటర్ రిపోర్ట్, కంట్రోల్ అండ్ ఆడిటర్ రిపోర్టు కరెక్ట్గా ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో తీసి కేసీఆర్ పైన మీరు విచారణ జరపండి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అన్నది. మరి ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తుంది అంటే ఇక్కడ కళ్ళ ముందు అర్థమవుతుంది. రాకేష్ రెడ్డి మొన్ననే అసెంబ్లీలో స్పష్టంగా చెప్పిండు, మేము బీఆర్ఎస్ పొత్తు పోబోతున్నాం. అంతకుముందు కవిత గారు కూడా ఓ పక్క బీఆర్ఎస్ పార్టీ అవినీతిని, హరీష్ రావు అవినీతిని ఎట్లా ఎండగడుతుందో మనం అంతా చూసాము. ఆమె కూడా అన్నది, నేను జైల్లో ఉంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు గురించి మాట్లాడారు, నాకు బాధగా ఉందని ఆమె చెప్తే వెంటనే రాజాసింగ్ గారు ఏమన్నాడు? బల్లగుద్ది, అవును మా ఓళ్ళు ప్యాకేజీలకు అమ్ముడుపోతారు బీజేపీ వాళ్ళని స్పష్టంగా చెప్పిండు. మొన్న సీఎం రమేష్ గారు స్పష్టంగా కేసుల నుంచి బయటపడేయండి, అమిత్ షా కాళ్ళు పట్టుకుంటాం, మేము దేనికంటే దేనికి సిద్ధం, పొత్తుకైనా లేకుంటే దేనికైనా సిద్ధం అని చెప్పి కేటీఆర్ అన్నట్టు వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర అని చెప్పి ఆయన బయటపెడతాను ఆయన అన్నాడు. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే తెలంగాణ ప్రజల్ని బీఆర్ఎస్ బీజేపీ కలిసి చీకటి ఒప్పందంలో భాగంగా మోసం చేసే ప్రయత్నం చేస్తానే. హైడ్రా అనే సంస్థ 60,000 కోట్ల ప్రభుత్వ భూముల్ని కాపాడింది, ప్రభుత్వం పరం చేసింది. హైడ్రా నాదర్గూల్ పరిధి హైడ్రా కాదండి, హైడ్రాకు ఒక పరిధి ఉన్నది.
హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు పరిధి విస్తీర్ణం ప్రకారమే అది పోద్ది. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రకారం హైడ్రా అనేది భవిష్యత్ ప్రజల అవసరాలకు తగ్గట్టు మానవ మనుగడ కోసం హైడ్రా కృషి చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ లెక్క కబ్జాలు రియల్ ఎస్టేట్ చేసినటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఆ విధంగా ప్రభుత్వ భూముల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క నిమిషం టైం ఉంటుంది అందరికి. సుమిత్ర గారు ఇంత ముందు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు క్వశ్చన్ ఏం అడగట్లేదు, మీరు చెప్పుకునే దానికోసం చెప్పండి. బిఆర్ఎస్ నాడు కాంగ్రెస్ తోనైనా టీడీపీతోనైనా బహిరంగంగా నిర్భయంగా పొత్తు పెట్టుకున్నదండి. భయపడాల్సినటువంటి అవసరం లేదు. చీకటి ఒప్పందంతో పని లేదు. మోదీ గారి బడేబాయ్ చోటేబాయ్ బంధం ఎవరిదో స్పష్టంగా తెలుసు. మేము ఏది చేసినా నిర్భయంగా ప్రజల ముందర పారదర్శకంగా చేస్తాం. పొత్తుల విషయానికి వస్తే, మిగతా విషయానికి వస్తే, ఫార్మాసిటీ పేరుతోని కేసీఆర్ గారు ఒక గొప్ప ఆశయంతో భూములను సేకరిస్తే ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి 2047 ప్రస్తుతాన్ని పాలించవయ్యా చేతనైతే, ప్రజలకేం చేస్తావో చేయవయ్యా చేతనైతే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినవు. ప్రస్తుతం పాలించు, రైతులకు రైతు భరోసా ఇయ్యు, రైతులకు ఎగ్గొట్టిన బోనస్ ఇయ్యు, రుణమాఫీ సక్రమంగా చెయ్యు, స్కూల్ పిల్లలకు బాకీ పడ్డటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి బాకీ పడ్డటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళు దాచుకున్నటువంటివి ఇవ్వు. ప్రజలకు నువ్వేవి బాకీ పడ్డావో ఆ బాకీ ముందు తీర్చి ఫ్యూచర్ సంగతి తర్వాత సంగతి. ప్రస్తుతాన్ని పాలించడం చేతగాక ఉట్టికెగరలేక స్వర్గాన్ని అందుకుంటానని గాలిలో మేలుగలుతూ 2047 అనేటువంటి పాలన పద్ధతులు మార్చుకోవాలి. ఈ భూ కుంభకోణాలన్నీ మేము వెలికి తీసాం. తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ తప్పకుండా కటకటాల పాలవుతుంది. కాంగ్రెస్ దోపిడీని మేము తప్పకుండా ఎండగడతాము. పాలన కేవలం దోపిడీ చేస్తాం, పాలన కాదు కేవలం దోపిడీ చేస్తాం. మేడం మొన్న వారం రోజుల కింద అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, కాళేశ్వరానికి సంబంధించిన ఎంక్వైరీ ఇచ్చాము, బీజేపీ దాన్ని పట్టించుకోలేదు అని. దానికి మహేశ్వరరావు గారు కౌంటర్ సమాధానం ఓపెన్ గా చెప్పినాడు కదా. ఏమిటి, మీరు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఎక్కడైనా అవినీతికి సంబంధించి మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను ప్రొటెక్ట్ చేస్తున్నది, రక్షిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అది ఉంటేనే కొంత మనం ఏమైనా గెలుస్తామేమో అనేది వాళ్ళ యొక్క లెక్కలు. ఆ కొన్ని ఓట్లు చీలిపోతాయి అనేటువంటి దాని కింద. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అయితే, కొలాప్స్ కావాలంటే ఏం చేయాలి? ఆయన మీద పెట్టిన కేసులు ఇంకెన్నాళ్ళు మాట్లాడతారు? ఇంకొక 6 నెలలు చూస్తారండి. 6 నెలలు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర ఒక 6-7 కేసులు ఉన్నాయి ఈ బీఆర్ఎస్ పార్టీ మీద, నాయకుల మీద, ప్రభుత్వం మీద. ఆ కేసులు బయటికి రాకపోతే ప్రజలు ఏమనుకుంటారండి? ఎవరు కాంప్రమైజ్ అయింది అనేటువంటిది మాకెందుకు రుద్దుతున్నారు? హైకోర్టులో స్టే ఉంది దాని మీద సంబంధించినటువంటిది, కాళేశ్వరానికి సంబంధించినటువంటిది. ఆ స్టే ఎక్కడ చేయించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఒకటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన సిబిఐ ఎంక్వైరీకి ఓకే అని చెప్పింది కదా. అది వేరే. ఎన్ఎస్సీ రిపోర్ట్ టెక్నికల్ గ్రౌండ్స్ మీద వచ్చింది మేడం. అవినీతికి సంబంధించినటువంటి కాలువల కింది నుంచి అది వాళ్ళని అడుగుదాం. మీ దగ్గర మీ చేతుల్లో ఉన్నది ఏం చేశారు, ఏం తేల్చారా ఏంటి అని చెప్పేసి అడిగితే ఓకే మీ రిపోర్ట్ ప్రకారమే ఈ ఎంక్వైరీ సిబిఐ చేయొచ్చు అని చెప్పి హైకోర్టు ఇచ్చినప్పుడు అది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా ఏం లేదు కదా. అది అసలు ఫైల్ ముట్టుకోలేదంటున్నారు. మీరు తప్పుడు తడక ఎక్కడ చేశారంటే, వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మొదటి జీవో టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ లో ఏది ఎంక్వైరీ చేయాలన్న దాని మీద టెక్నికల్ పాయింట్స్ మీద 3 రిజర్వాయర్లకు మాత్రమే పరిమితం చేసిండు. ఇంకా ఈ కేసులు ఉన్నాయి. మిగతా కేసులన్నీ ఏం చెప్తారు? టీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ కి సంబంధించిన ఈ కార్ రేసింగ్ ఒక ఛార్జ్ షీట్ చేసినారు. ఎంతకాలము? ఫోన్ ట్యాపింగ్ ఎంతకాలము? మన గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి దాంట్లో జరిగిన స్కామ్ పైలన్నీ మాయమే కదా, అదెంత కాలము? విద్యుత్ శక్తి కొనుగోలు మీద ఎంత కాలము? కొన్నదేంది? సేమ్ టు సేమ్ ఏ పద్ధతిలో అయితే మన కేసీఆర్ ప్రభుత్వం నడిచిందో అదే పద్ధతి లోపల అవినీతి కోణం లోపల వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా ఒకరి మీద ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు మాట్లాడితే టీఆర్ఎస్ నాయకులు అవినీతి గురించి మాట్లాడితే నవ్వుతారు ఎవరన్నా. మీరు పెన్షన్స్ కి సంబంధించి మీరేం చేసినారు? పేరు విజన్ కి సంబంధించి మీరేం చేసినారు? మీరన్నీ పెండింగ్ పెట్టిపోయినారు కదా ఉద్యోగస్తులకి. 3 ఏమంటున్నా, మీ తోక పట్టుకొని వాళ్ళు నడుస్తున్నారు. మీ తోక పట్టుకొని వాళ్ళు నడుస్తున్నారని నేను చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ యొక్క తోక పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. వీళ్ళు చేస్తున్నటువంటిది గొప్పతనం అనేటువంటి గొప్ప పాలన అనేటువంటి. సరే పాపం ఆయన ఏంటంటే వాళ్ళ పార్టీని ఏదో రకంగా 4 ఓట్లు రావాలని మాట్లాడుతున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ అవినీతి తోకను కట్ చేసుకుంటూ వస్తున్నాం మేము. అది చూసి మాట్లాడండి, మీకు అవకాశం ఇచ్చారు మాట్లాడండి. కాళేశ్వరం విషయంలో సిబిఐని ఆహ్వానించడం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆహ్వానించలేదు, మేము ఆహ్వానించినాం. ఎక్కడైతే నొప్పిన దగ్గరే మందో మాకు రాసుకుంటాం కానీ నొప్పి లేని దగ్గర రాసుకుంటామా? ఎక్కడైతే కుంగుబాటుకు గురైందో అక్కడ అవినీతి జరిగింది, వాటి మీద విచారణ జరపండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండి కంట్రోలర్ అండ్
ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఉన్నది. అయినా సిబిఐకి ఒక పరిధి ఉండదండి. ఒకసారి విచారణ ప్రారంభిస్తే తీగ లాగితే అవినీతి డొంక మొత్తం కూడా లాగుతుంది, అది మొత్తం కదిలిస్తుంది. అంటే ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మరి హైకోర్టు ఇది విచారణ అర్హం కాదు, సిబిఐకి సంబంధించి అని చెప్పేసి మనము పీసీ ఘోష్ కమిషన్ వేరు, పీసీ ఘోష్ కమిషన్ ప్రకారం అడగలేదు. నిజంగానే బీజేపీ ప్రభుత్వం సిబిఐ విచారణ జరపాలంటే స్పష్టంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఉంది. అవినీతి జరిగింది, అవినీతి అనకుండా ఈ కాళేశ్వరం అని చెప్పింది. అదే విధంగా ఎన్టీఎస్ఏ రిపోర్ట్ ఉన్నది, దీని మీద చేయమనండి. మీరేం చేస్తారు? కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంది? కేసీఆర్ ని 6 ఏళ్ళు 10 ఏళ్ళు సభ్యతగా ఉండండి. నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు అడ్డుకొస్తారు? ఇప్పుడు సిబిఐ 10 ఏళ్ళు కేసీఆర్ గారి మీద సిబిఐ వాళ్ళే, ఈడీ వాళ్ళే, ఇప్పుడు ఎట్ట బాధిద్దండి? కేసీఆర్ అనే వ్యక్తి ఉండాలి కాంగ్రెస్ పార్టీని, అంటే ముందుకు పోకుండా వెనక పోకుండా ఏదో రకంగా కేసీఆర్ అనే కట్టినట్టు పెట్టే ప్రయత్నం చేయాలా, రాజకీయ లబ్ధి పొందాలా. కానీ వాళ్ళు చేసిన భాగవతం అవినీతిని మాత్రం దానికి చర్యలు ఉండవు. కాబట్టి ఇక్కడ అర్థమైపోయింది స్పష్టంగా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ మొత్తం కూడా అసలు దెయ్యాలు వేదాలు వలిచినట్టుంది వాళ్ళు మాట్లాడుతుంటే ఆ నీతి గురించి అవినీతి గురించి. రాజ్యాంగాన్నే మారుస్తున్న వాళ్ళు, అసలు ఈ వ్యవస్థల్ని ప్రకృతి సంపదన మొత్తం కూడా ఒడిసిపట్టి పిప్పి చేసిన వాళ్ళు, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. పాండి ఎదుగుదాం, మీ కెమెరా పట్టుకొని పోదాం పాండి, ఏ ఎమ్మెల్యేకి ఎక్కడ ఉన్నాయో బీఆర్ఎస్ పోదాం పాండి, చూపిద్దాం ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రో, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రో, ఎన్ని ఫామ్ హౌస్ ఎక్కడిది? జనవాడ అక్రమ ఫామ్ హౌస్. కవిత గారి దగ్గర పోదాం పాండి. కాబట్టి అవినీతి అనకుండా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నేత ఉన్నారా అండి? అంటే మామూలు స్థాయి వేరు, మిగతా పెద్ద నేతలందరికీ ఒక ఫామ్ హౌస్ ఉండి కదా. ఇప్పుడు కష్టపడి సంపాదించి వాళ్ళు అంతకుముందే ఉన్నాయి డబ్బులు ఉన్నోళ్ళు. కానీ బీఆర్ఎస్ కి ఎప్పుడు వచ్చినాయి ఈ ఫామ్ హౌస్లు? 2014, 16, 17, 18 తర్వాత వచ్చినాయి. పాదం పాండి ఆ మొత్తం లెక్కలు దిద్దాం, ఎప్పుడు కట్టారో వాళ్ళంతా. మొదటి నుంచి ఉన్న వాళ్ళకు ఉన్నాయి, భూస్వాములు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎప్పుడు వచ్చినాయి? కాంగ్రెస్ లో బీజేపీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే కదా వీళ్ళందరికీ వచ్చినాయి ఆల్మోస్ట్. అంటే అప్పటికే వీళ్ళు పెద్ద నేతలు అయిపోయి ఉంటారు. వీళ్ళు 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం వీళ్ళు స్టార్ట్ అయ్యి ఉంటారు. ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఖజానా ఏందో ఒకప్పుడు ఏంది, ఇప్పుడేంది? చూద్దామండి. తెలంగాణలో అయితే భూముల పంచాయతీ తెగదు, అది నాకు మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాల్గొన్నందుకు మానవతరాయ్ గారు, సుమిత్ర ఆనంద్ గారు అండ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.